హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డ్రెస్సింగ్ స్టార్ బుర్రపాటు తెప్పించాడు కే ర్యాంప్ అంటే కిరణ్ అబ్బవరం కాదు, కిరాక్ ర్యాంప్, ఖతర్నాక్ ర్యాంప్, కోట్లు ర్యాంప్. ఈ సినిమా కిరణ్ అబ్బవరం అంటే అబ్బా అనిపించాడు సినిమా. అబ్బా ఏంటి ఫస్ట్ హాఫ్ అయితే స్టార్ట్ చేశారు మందు బార్లో వైన్స్ లో స్టార్ట్ చేస్తే ఎండింగ్ లో సెంటిమెంట్ తో ఆఫ్ చేశారు. అసలు ఫస్టే సాంగ్, ఆ సాంగ్ అసలు ఏమి సాంగ్స్, ఏమి మ్యూజిక్, అసలు ఏమి స్టోరీ, ఏమి లొకేషన్స్, అసలు మనకు అసలు లొకేషన్స్ మాత్రం వేరే ఉన్నాయి, స్టోరీ మాత్రం వేరే ఉంది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అయితే పిచ్చ కామెడీ, సెకండ్ హాఫ్ అయితే హీరోయిన్ ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరంత ట్విస్ట్. అసలు మాటలు రావట్లేదు. అసలు ఇంత మంచి సినిమా దీపావళికి ఇన్ని సినిమాలు వచ్చినాయి కదా, 4 సినిమాలు వచ్చినాయి కదా, 4 సినిమాలలో కే ర్యాంప్ ఇట్టు కొట్టింది. హ్యాపీ దీపావళి ప్రతి ఒక్క ఫ్యామిలీ, ప్రతి ఒక్క బ్యాచిలర్స్, ప్రతి ఒక్కరు డబ్బు ఉన్నోళ్ళు లేనోళ్ళు ప్రతి ఒక్కరు సినిమా చూడండి. సినిమా మాత్రం థియేటర్లో చూడండి. మంచి లొకేషన్స్, మంచి మ్యూజిక్, మంచి బ్యాక్డ్రాప్, మంచి హీరోయిన్. అసలు హీరోయిన్ ఎంత బాగుందో, సినిమా మాత్రం అంత బాగుంది. నేను చెప్తున్నా కదా, ఈ సినిమా ఖచ్చితంగా ఇట్టు కొడుతుంది, కాంతారా లాగా ఇట్టు కొడుతుందండి. సూపర్. ఇప్పుడే ర్యాంప్ మూవీ చూడటం జరిగింది. ర్యాంపే అయింది. కందిరీగా మూవీ తర్వాత ఒక కొన్ని సంవత్సరాలకు, ఒక 10-15 సంవత్సరాలకు ఇంత కామెడీ, ఇంత నవ్వించిన సినిమా అంటే ఈ ర్యాంప్ సినిమాలైనా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం లోపల సీట్లు ఊగుతూనే ఉన్నాయి జనాలై, అంత బాగా నవ్వుకున్నారు. సినిమా వచ్చేసి స్టోరీ, ఈ హీరోయిన్ స్టోరీ మొత్తం. ఇది హీరోయిన్ని హీరో లవ్ చేస్తే హీరోయిన్ పెట్టే రూల్స్, నన్ను లవ్ చేయకముందు ఎలా లవ్ చేస్తున్నావు, లవ్ చేసిన తర్వాత కూడా ఇలాగే ఉండాలి, నాకు జీవితాంతం లిప్ లాక్లే పెట్టాలి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నా లిప్ లాక్ కోసమే రావాలి, నేను ఫోన్ చేస్తే పరిగెత్తుకు వచ్చి నాకు లిప్ లాక్ పెట్టాలి అని చెప్పి రూల్స్ పెట్టే హీరోయిన్ కథ ఇది. హీరోకి ఫోన్ చేస్తే ఆయన ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వచ్చి లిప్ లాక్ పెట్టాలన్న ఈ సినిమా స్టోరీ. అలాంటి స్టోరీ. ఇంకా వచ్చేసి సెకండ్ నరేష్, అతని కామెడీ కూడా చాలా బాగా నవ్వించాడు. నిత్య జీవితంలో ఆ పవిత్రని ఎట్లా కోకిండో ఈ సినిమాలో ఆంటీలను మంచిగానే కోకిండు. మొత్తం కామన్ చూపెట్టిండు నరేష్. నిత్య జీవితంలో ఆయనకు ఎంత కామం ఉందో ఈ సినిమాలో కూడా చూపెట్టి. కానీ లాస్ట్ సినిమా చిన్నపిల్లలు చూడొచ్చు, పెద్దవాళ్ళు చూడొచ్చు, లాస్ట్కి మారిపోతారు అన్న. ఏదో కామెడీ ఉంది, మరి అంత చెత్త ఏం లేదు. లిప్ లాక్ సీన్లే కొంచెం ఓవర్గా ఉన్నాయి, బాగున్నాయి, చూడొచ్చు అందరూ. దీపావళికి పెద్ద లిప్ లాక్ల ధమాకా ఈ సినిమా. లిప్ లాక్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇక లిప్ లాక్లే అన్న. ఈ సినిమానే మొత్తం లిప్ లాక్లతో రన్ అవుతుంది. హీరోయిన్కి కావాల్సిందే ఈ సినిమాలో లిప్ లాక్లు. హీరోకి ఆనందమే ఆనందం, కానీ తర్వాత మరీ టూ మచ్గా పెట్టు అనే వరకు హీరోకి టార్చర్ కనిపించి మందు తాగేస్తాడు. ఈ హీరోయిన్ వచ్చే చేతి కోసుకుంటుంది. కే బీప్ ర్యాంపే యూట్యూబ్గా వేసుకోవచ్చు, మనకేం పర్లేదు. కొత్త ర్యాంపేజ్ సినిమా చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. చాలా ఎంజాయ్ చేశాను. ఏదైతే కిరణ్ అన్న ప్రామిస్ చేశాడో ఈ దివాళికి మీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాను అని ప్రామిస్ ఖచ్చితంగా నిలబెట్టుకున్నాడు ఆయన. చాలా బాగా అనిపిస్తుంది. ఇందులో మెయిన్గా మాట్లాడాల్సింది కంటెంట్. ఏదో ఫన్ ఉంటుంది అంటే ఓన్లీ కామెడీ చేస్తున్నారు, జోకులు వేస్తున్నారు, నవ్విస్తున్నారు కాకుండా కామెడీ ట్రాక్ ఉంది, లవ్ ట్రాక్ ఉంది, ఎమోషన్ ఉంది. ఒక అమ్మాయికి మాటిస్తే ఎలా మార్చుకోవాలి, ఎలా నిలబెట్టుకోవాలి, ఇలా ప్రతి ఒక్క జోనర్ ప్రతి ఒక్కటి ఏలెట్టేశారు. దానికైతే నేను ఫుల్ ఖుషి అయిపోయాను, ఫుల్ హ్యాపీ. మెయిన్గా దాంట్లో సాంగ్స్ చైతన్య భరద్వాజ్ గారు చాలా బాగా చేశారు. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అవకాశం ఇచ్చారు. లైక్ పోల్ చొక్కా కావచ్చు, వనజ అనేసి, ఇంకోటి ముని సంథింగ్ ఎవరో డాన్సర్స్ ఉంటారు వాళ్ళు, ఇంకోటి రగడా అన్న ఇమిటేషన్, ఇవన్నీ నాకు చాలా బాగా అనిపించాయి. నేను త్రూ అవుట్ ఫుల్ ఎంటర్టైన్ అయ్యాను. మెయిన్ ఇంకొకటి, ఈ ఎవరైతే నరేష్ గారి క్యారెక్టర్ అండ్ ఇంకొకటి మన సాయి కుమార్ గారి క్యారెక్టర్ డిజైన్ చేశారో ఏముందయ్యా. ఎస్ఆర్ కళ్యాణ్ మండపంలో ఫాదర్ సెంటిమెంట్ ఎలా అయితే వర్కౌట్ అయిందో ఇందులో కూడా అదే వేలో చాలా బాగుంది. అసలు ఎమోషనల్ డైలాగ్స్ ఉంటాయి. మా చనిపోయిన అమ్ముంటే ఎలా చూసుకునేదో మీరు అంతకన్నా ఎక్కువే చూసుకున్నారు నాన్న అనే ఒక డైలాగ్ వస్తుంది థియేటర్లో. చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలామంది ఫాదర్స్కి, చాలామందికి అలాంటి ఎమోషన్ ఉంటుంది. అది నాకు చాలా బాగా అనిపించింది. ఓవరాల్గా సినిమా కొత్త ర్యాంపు. కిరణ్ అన్న దివాళికి గిఫ్ట్ ఇచ్చాడు. మనం కూడా థియేటర్కి వెళ్ళి సినిమా చూసి కలెక్షన్లు ఇచ్చి ఆయన గిఫ్ట్ ఇద్దాం. థ్యాంక్ యూ.
అన్నా కేరామ్ ఉద్దరామ్ సినిమా అన్న మామూలు లేదన్నా, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. కిరణ్ ఒక మాట చెప్పాడు, తమ్ముళ్ళు వచ్చేయండి బుర్రపాటు సినిమా అన్నాడు. బరాబర్ బుర్రపాటు సినిమాని, ఇది కదా మాకు కావాల్సింది. ఈ వీక్లో చాలా సినిమాలు వచ్చినా కే రామ్ అన్న, నేను సినిమా ఒకటే చెప్పాను తమ్ముడు, స్టోరీ ఉండదు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. పక్కా ఈ సినిమాకి స్టోరీ లేదన్న, ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఆఫ్. నేనైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు వచ్చినా, కానీ ఇలాంటి ఫుల్ ఆఫ్ కాబట్టి నిన్న డ్యూడో ఇలా ఈ సినిమా మామూలుగా లేదన్న. అసలు ఆ డైరెక్టర్ గారు తీసుకున్న స్టోరీ మాత్రం చాలా 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 బాగా నచ్చింది. నాకైతే మస్తు కనెక్ట్ అయిందన్న. మెయిన్గా ఆ హీరోయిన్, ఆ నడుమా ఉడుమా, ఆ వడలా తొడలా, అవి తొడలా వడలనుకోవాలా, ఎంత ఎంత హాట్. నా వల్ల అయితే వాటర్ బాటిల్ ఉంటే బాడీ అంతా వేడెక్కింది, నా నరాలంతా బయటికి వచ్చాయి. ఆమెని క్లోజ్ పెట్టుండే కింద నుంచి ఆమె నడుము చూపిస్తుంది. నా స్టార్టింగ్ ఎంట్రీ టికెటబుల్ పైన నా సాలన ఆ నడుము, హీరోయిన్ నడుము చూసిన నా అవ్వ, ఆమె తొడలు చూస్తే వడలు తిన్నట్టుందన్నా, నరాలు లాగిపోయినాయి అన్న. నాకే చాలా బాగా అన్న దానికోసం అన్న 1 కాదు 2 3 4 10 20 30 ముద్దులు అన్న. చుమ్మా 30 ముద్దులు. కిరణ్ అన్న మామూలు ముద్దులు లేవన్ను, 30 ముద్దులు. అసలే వైలెన్స్ అంటే మామూలు వైలెన్స్ కాదన్న. సినిమా మాత్రం స్టోరీ అన్న మామూలు తీయాలన్న. అసలే డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్. అండ్ ఇంకో నరేష్ సార్, సీనియర్ సార్, మీరు 20 పిల్లలు జువ్వు మంది ప్రాణ లోపల ఎంగు బాయ్ వచ్చాడు నాన్న. ఆయనే కామెడీ టైమింగ్ కూడా నడువు ఇట్లా ముద్దు పెట్టి నడుము చేస్తాడు, ఏది వేస్తూనే ఉంటాడు, చేస్తూనే ఉంటాడు. ఆ నరేష్ గారి టైమింగ్, వెన్నెల కిషోర్, మన కిరణ్ అన్న, వీళ్ళందరి టైమింగ్ మాత్రం మామూలుగా. మా ఆ పవిత్రాన్ని పెడితే బాగుండన భార్య క్యారెక్టర్ అదే మిస్ అయినా. పవిత్ర గారు, వేర్ ఇస్ పవిత్ర గారు పెడితే మాత్రం మామూలు, కానీ కసిరజ ఉమ్మా పెడితే ఆయనే కసి తీరలే. అండ్ ఇంకొకటి ఏంటంటే సినిమాలో అన్న మన సాయి కుమార్ గారు అండ్ మన కిరణ్ అబ్బవరం వాళ్ళ తండ్రి కొడుకు సెంటిమెంట్ చాలా బాగుందన్న. ఎస్ఆర్ కళ్యాణ మండలిలో ఇచ్చినా, మళ్ళీ దీంట్లో ఇచ్చినా ఒకటే నా సినిమాకి కడుపుబ్బా నవ్వుకోవడానికి రండి, స్టోరీ లేదు, ఎంజాయ్ చేయడానికి రండి, అంతే. థ్యాంక్ యూ అన్న. 3 సినిమాలో నాకు మిత్ర మండలి అది బొచ్చుతోనే పోయింది సినిమా, ఆయన చెప్పిన మాటతో పోయింది. మెయిన్గా డ్యూడ్ బాగుంది, ఇది బాగుంది, 2 ఎంటర్టైన్మెంట్ సినిమా అన్న. థ్యాంక్ యూ అన్న. కేరామ్ అన్న, సో వాళ్ళు టైటిల్ పెట్టినట్టే కే ర్యాంప్లో ఉంది, ర్యాంప్ ఆడించారు. అండ్ సిచ్యువేషన్ కామెడీ చాలా బాగా ఉంటుంది. మేజర్ పాజిటివ్ అంటే సిచ్యువేషన్ కామెడీ. మనకి ఫస్ట్ హాఫ్ వరకు కొంచెం హీరో క్యారెక్టర్ మీద వెళ్ళిపోయినా సరే, మనకి ఇంటర్వల్ దగ్గర వచ్చే ఒక ట్విస్ట్, అక్కడ నుంచి కంప్లీట్గా సిచ్యువేషన్ కామెడీ జనరేట్ అయింది. చాలా బాగుంది, చాలా ఆర్టిఫిషియల్గా కాకుండా చాలా స్మూత్గా అయితే వెళ్ళిపోయింది కామెడీ వరకు. కాకపోతే ఏంటంటే ఈ పండగకి వచ్చిన ఈ 4 మూవీస్ కంపేర్ చేసుకుంటే దీంట్లో కొంచెం కంటెంట్ ఉంది కాబట్టి, లేదంటే కామెడీ ఉంది కాబట్టి, జనాలకు నచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ కంప్లీట్గా దివాళీ విన్నర్ అని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్గా ఇదంటే చేతన్ భరద్వాజ్ గారి ఆయన 2 సాంగ్స్ చాలా బాగున్నాయి, పిక్చరైజేషన్ చాలా బాగుంది. అండ్ క్లైమాక్స్ కూడా ఆల్రెడీ మనం ఎస్ఆర్ కళ్యాణ మండపంలో చూసిన క్లైమాక్స్ మళ్ళీ రిపీట్ చేసిన ఫీలింగ్ వచ్చింది తప్ప కొత్త క్లైమాక్స్ అనిపించలేదు. బట్ ఓవరాల్గా ఓకే అన్న. సో ఈ మధ్య వచ్చిన ఈ 2-3 మూవీస్ కంపేర్ చేసుకున్న మాత్రం చాలా బాగుంది. వాళ్ళు జనాలను అట్రాక్ట్ చేయడానికి ఆ బూతులు, ఆ అడల్ట్ కంటెంట్ పెట్టుకున్నారు కానీ టీజర్లో, ట్రైలర్లో. బట్ అలాంటి అడల్ట్ కంటెంట్ కానీ లేదంటే ఫ్యామిలీతో చూడలేమే అన్న సీన్స్ అయితే సినిమాలో ఏం లేవు. ఉన్న 2-3 లిప్ కిస్లు కూడా ఆ సిచ్యువేషన్ తగ్గట్టు స్టోరీకి కావాల్సిన లిప్ కిస్లు కాబట్టి అవి పెట్టుకున్నారు కానీ అంత అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఫ్యామిలీతో వచ్చి ఈజీగా ఎంజాయ్ చేయొచ్చు. 4 మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఫ్యామిలీ వాళ్ళకి ఇది చాలా బాగా వస్తుంది కాబట్టి, కామెడీ చాలా బాగా కొట్టింది కాబట్టి దివాళీ విన్నర్ అని చెప్పుకోవచ్చు. దివాళీ విన్నర్ కేరళ.